పోర్ట్ ముంబైలో ఫోర్ట్కి వచ్చాము ఇంటర్నేషనల్ క్రూజ్కి. ఇక్కడ నుంచి కాడెల్లా క్రూజ్ ఇంటర్నేషనల్ క్రూజ్ని ఎక్కి లక్షద్వీప్ గోవాకి పోయి క్రూజ్ ఎంజాయ్ చేస్తున్నాం. బోర్డింగ్ పాస్ తీసుకొని ఇక్కడ లోపల ఎంటర్ అవ్వడానికి క్యూలో ఉన్నాం. సేమ్ ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంటుంది. చెకప్స్ కానీ అన్నీ. చాలా పెద్ద క్రూజ్ అండి, చాలా పెద్ద. సో క్యూ చూడండి ఎంతమంది ఉన్నారు. boarding pass. So actually చిన్న బోర్డింగ్ పాస్ అది పేరు ఉంది కదా, తీసుకుంటాం. సఫల్ లోపలికి పోతేనే లంచ్ అంతా రెడీ ఉంటుంది కదా మనకి. సో క్రూజ్ అయితే మనం ఆల్రెడీ ఎక్కాము లక్షద్వీప్ వెళ్ళినప్పుడు, బట్ ఇంత పెద్దది కాదు. ఇంటర్నేషనల్ క్రూజ్ క్రూజ్ అంటేనే అసలు ఇండియాలోనే నెంబర్ 1 ఇంటర్నేషనల్ కాడియాలా క్రూజ్. లోపలికి 11 floors. ఎస్, 1500 డిఫరెంట్ ఒక ట్రిప్ కదా. ఇప్పుడు ఫ్లైట్, ట్రైన్, కారు, బస్సు అన్నీ ఎంజాయ్ చేస్తాం. క్రూజ్ కూడా ఎంజాయ్ చేస్తాం. సో దట్స్ ఇట్. అంతా ఈ క్రూజ్లోకి వెళ్ళేవాళ్ళు. సో లోపల ఎంజాయ్ చేసి తర్వాత చెప్తాను. అయిపోయిందా బోర్డింగ్? ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది. ఇది ఓకే. మనకి ఇవి ఇలాగా 2 కార్డ్స్ ఇస్తారు. ఈ కార్డ్స్ వచ్చేసి దీంట్లో యాక్సెస్ రూమ్కి ఇదే, అండ్ ఎక్కడికి పోయినా సరే రూమ్కి కూడా ఇదే. ఎక్కడికి పోయినా సరే మనము దీంతోనే యాక్సెస్, అంటే లోపల ఇంకేదైనా షిప్లో మనము ఉండడానికి అర్హత ఈ కార్డ్. అంటే మనకి రూమ్ నెంబర్ దీంట్లోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాక్చువల్ దీనిపైన టోటల్గా చూడు డీటెయిల్స్, మన పేరు ఉంటుంది, అలాగే మన డేట్స్, మన రూమ్, మన డెక్ ఏది, రూమ్ ఏది, ఎవ్రీథింగ్ ఉంటాయి కంప్లీట్గా. చూడండి మొత్తం బోర్డింగ్ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం తీసుకున్నాం. ఇప్పుడు లోపలికి షిప్లోకి వెళ్ళడానికి చేద్దాం. అక్కడ షిప్ కూడా చూపిద్దాం. ఫస్ట్ బయట నుంచే చూపిస్తాం, తర్వాత లోపల చూద్దాం. ఓకే, అదే షిప్ లోపలికి వెళ్ళిన తర్వాత. హాయ్ హలో, దిస్ ఇస్ అవర్స్ మనోరి కాడిలా ఇంటర్నేషనల్ క్రూజ్కి వచ్చేసామండి. సో ఒకసారి చూడండి, అదే ఇప్పుడు మేము 2 days స్టే చేయబోయి కాడిలా క్రూజ్. వెరీ బ్యూటిఫుల్గా ఉంది బయట నుంచి. సో చూడాలి. దీని డీటెయిల్స్ చెప్పాలంటే మనకు ఇది 11 అంతస్తులు ఉంటుంది. ఎవ్రీథింగ్ అందులో రూమ్స్, అలాగే మనకు బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, క్యాసినోస్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, ఓపెన్ థియేటర్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. దాదాపుగా ఇది చాలా, అంటే దీంట్లో స్టాఫే ఒక 600 మంది ఉంటారు. ఒకసారి చూడండి సముద్రం ఎట్లా. ఒకసారి చూడండి, చాలా బాగుంది. అంటే ఇది బోర్డింగ్ పాస్ మొత్తం బిల్డింగ్ కదండి. టెర్మినల్ ఇది టెర్మినల్. యాక్చువల్గా వచ్చి ఇప్పుడు మనం అన్ని ఎంజాయ్ చేసాం కదా, ఒక క్రూజ్ ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రూజ్ కూడా ఎక్కబోతా ఉన్నాం. మా హస్బెండ్ ఇంటర్నేషనల్ క్రూజ్ ఇస్తున్నారు. సో వచ్చేసేయండి, లోపల ఎలా ఉందో చూసిద్దాం. ఇదేనండి క్రూజ్. 11 అంతస్తులు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం? లోపలికా? ఇంకా లోపల పోయి మళ్ళీ లోపల చూపిద్దాం. చూడండి, ఉంటాయి స్మాల్ షిప్స్ అన్నీ ఉంటాయి. సేఫ్టీ పర్పస్ 11 అంతస్తులు ఉంటుంది. పెద్ద బిగ్గెస్ట్ షిప్. చూస్తుంటేనే కళ్ళు చదువుతుంది. టైటానిక్ షిప్ని నేను సినిమాలో చూశాను, బట్ రియల్గా ఎలా ఉంటుంది అని నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్. ఓకే, బాయ్. లోపలికి వెళ్దామా? సో లోపలికి వచ్చేసాం. లోపల చూడండి, స్టార్ హోటల్ ఉన్నట్టుంది మొత్తం. సో ఎంట్రన్స్ ఇది. సో ఎక్కడికక్కడ పిక్స్ తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, లిఫ్ట్ 2 లిఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ.
సో హైట్ వరకు ఉంది. వెరీ నైస్. ఇట్స్ వెరీ 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 నైస్. తీసుకోవచ్చు. ఎంటర్ అయినాం వెంటనే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఇది రిసెప్షన్ ఏరియా చూసారు కదా. లిఫ్ట్ అవన్నీ కూడా ఎట్లా స్టార్ హోటల్ ఉన్నట్లు ఉంటుంది. అక్కడ చూపించావా లిఫ్ట్ అంతా కూడా. సో లాయల్టీ బెస్ట్. కానీ చాలా సిస్టమ్ ఉందండి. చాలా వస్తూనే ఒక గంధం పెట్టి వెల్కమ్ చెప్పారు. వస్తూనే వెల్కమ్ డ్రింక్స్. థ్యాంక్ యూ. మీరు వెయిట్ చెయ్యి. యా లెమన్. సో వెల్కమ్ డ్రింక్ వస్తుంది. దిస్ ఇస్ అ వెల్కమ్ డ్రింక్. ఇప్పుడు చెప్పు ఇటు చూపిస్తాను. ఎస్ ఇది కాబట్టి వస్తేనే వెల్కమ్ డ్రింక్ ఫస్ట్. ఓకేనా? డ్రింక్ అనుకుంటే మళ్ళీ ఏమనుకోలేరు. సారీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి. ఫస్ట్ లగేజ్ తీసుకెళ్ళి మన రూమ్లో పెట్టేసి తర్వాత వచ్చి క్యాబిన్కి వెళ్ళిపోయి తర్వాత ఎంజాయ్ చేద్దాం. రూమ్లో రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి బయట అంతా లంచ్ పోదాం. చాలా 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 బాగుంది. చూద్దాం అంతా ఒకసారి. చెప్పు చూడడానికి ఒక రోజు పడుతుంది. గ్యారంటీ పట్టేట్లుంది అంతుంది. హాయ్ అండి. సో రూమ్స్ 7th ఫ్లోర్ మాకు ఇచ్చింది. సో లిఫ్ట్లో అట్లా ఓపెన్ లిఫ్ట్లో కూడా మనం హ్యాపీగా పైకి రావచ్చు. ఇందాక అందులోనే పైకి వచ్చాము. లిఫ్ట్ ఆట కూడా ఆడుకోవచ్చు. సో రూమ్స్ మన రూమ్స్ కదా. ఎంత నెంబరు? మంది 7011 రూమ్స్ పోదాం. రూమ్స్ ఎట్లా చూద్దాం రండి. ఎస్ చాలా క్లాస్గా ఉందండి. లగ్జరీ 5 స్టార్ కూడా కాదు, 7 స్టార్. 7 స్టార్. చాలా లగ్జరీ, పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇంటర్నేషనల్ క్రూజ్ వెళ్ళాలి అని అంటే, బట్ మేము ఒక 3 months ముందు బుక్ చేసాము. ఇది ముందుగా ఉంటుంది. ఏదైనా మంచి స్టార్ హోటల్స్ కానీ స్టార్ షిప్స్ కానీ ఇట్లాంటివి ఎక్కాలంటే మనం ఒక 2-3 months ముందు ప్లాన్ చేసుకుంటే సో మనకు మంచిగా అన్ని ఏ టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. సో రూమ్స్ ఎలా ఉందో చూపించేస్తాను. వచ్చేసాయి. రూమ్ ఇది 7011 రూమ్. కార్డ్ ఎస్ గ్రీన్ లైట్ పడితే డోర్ ఓపెన్. ఎంత బాగా ఎంత ముద్దుకుందంటే రూము చూడండి. షిఫ్ట్లో ఎంత బ్యూటిఫుల్ బెడ్, డ్రెస్సింగ్ మిర్రర్. సో బెడ్ బాగుంది, డ్రెస్సింగ్ మిర్రర్ అండ్ టీవీ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ టీవీ కూడా ఇచ్చాడు హ్యాపీగా. అండ్ ఇది బాత్రూమ్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఓ ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇది బాత్రూమ్ అండ్ షవర్కి కూడా చూడండి ఎంత బాగుంది. ఎస్ లైటింగ్ కానీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది చూద్దాము. మొత్తం నీట్గా ఇచ్చాడు. ఎంత చిన్న స్పేస్లో కూడా అన్నీ ఇవ్వచ్చు చూడండి. అండ్ ఇక్కడ వాల్డ్రోప్ ఇచ్చాడు. ఐ థింక్ ఎత్తుకోండి వాల్డ్రోప్. మన బట్టలు గిట్ట లాకర్ కూడా ఇచ్చాడు. ఏమన్నా జ్యువెలరీ గోల్డ్ తెచ్చుకుంటే లాక్ పెట్టుకోవడానికి. సో ఇది మన రూమ్. లగేజ్ తెచ్చేసుకుందాం. ఎస్ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మనం ఆల్మోస్ట్ రూమ్లో ఎక్కువ ఉండమేమో కదండి. ఆల్మోస్ట్ అంతే బయట సిప్పు చూడాలి కదా. ఎస్ వేసేస్తే ఒక భయం. కార్డు చేతిలో పెట్టుకుని ఉండాలి. సో ఫోన్ కూడా ఉంది, డ్రైయర్ ఉంది. ఫోన్ మనం ఏమన్నా మాట్లాడాలి అంటే ఫోన్ ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్స్ ఇచ్చాడు, టిష్యూ పేపర్స్ ఇచ్చాడు. అండ్ ఇది సో మనకు ఏమేమి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంది ఫ్లోర్స్లో అనేది ఒక డీటెయిల్స్ ఇచ్చాడు. చాలా ప్లెజెంట్గా ఉంది. ఏసీ ఉంది. సూపర్. नीचे हाँ ओके उसमें भी मिलता है. हाँ 6 और नीचे है ना. हाँ हाय चिना. हाय. डिनर కదా. సారీ లంచ్. హాయ్ హలో. రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి రూమ్లో స్టే అయిపోయినాం. తర్వాత ఇప్పుడు 10th ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఫుడ్ కోర్ట్లో ఫుడ్
ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ అయితే. మటన్ ఉంది, చికెన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఫిష్ ఉంది, అంటే వెజిటేరియన్లో బోల్డ్ అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. హ్యాపీగా తీసుకొచ్చి కూర్చొని తింటున్నాం. ఇది కాడెల్లా క్రూజ్లో ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఈ ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ లేదు అనేదానికి లేదు. బట్ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంది. చికెన్, మటన్, ఫిష్, నాన్ వెజ్ ఐటమ్స్. అండ్ వెజిటేరియన్లో కూడా స్ప్రౌట్స్ నుంచి టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. మెయిన్గా ఈ సముద్రం చూస్తూ మరి పిల్లలు ఉన్నారు, ఎవరికి వాళ్ళు బఫెట్ ఇష్టం. మనకి ఏం కావాలంటే ఎంత కావాలంటే అంత తినచ్చు. నేను ఇప్పుడు తందూరి చికెన్ మటన్ తినేసాను, ఇప్పుడు తందూరి చికెన్ తింటున్నాను. సూపర్ టేస్ట్. మొత్తానికి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ షిప్ కార్డియలా క్రూజ్ ప్రజెంట్ ముంబైలో ఫుడ్ కోర్ట్లో ఉంది. 10th ఫ్లోర్లో ఉంటుంది. అక్కడికి వచ్చి తింటున్నాం. ఎంజాయ్. ఉన్నామండి, ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ నుంచి బయటకు వచ్చినాము. ఇప్పుడే ఫుడ్ తినేసి చాలా బాగుంది, టేస్టీ ఫుడ్. 10th ఫ్లోర్లో ఉన్నాం మనం. సో అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమైంది, రూమ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ చూపించేస్తాను. ఒక్కసారి దీని పైన కూడా ఉంది, పైకి కూడా వెళ్ళొచ్చు మనం. సో ఫుడ్ అయితే వెరీ వెరీ నైస్ అండ్ ఎంజాయ్ చేయడానికి బోల్డ్ అని ఉన్నాయి. ఈ 2 days అంతా చూసి ఎంజాయ్ చేసి మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. క్రౌడ్ అయితే చాలా చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సో 5th ఫ్లోర్ నుంచి డ్రిల్ అంట 6th ఫ్లోర్లో వెళ్ళి, డ్రిల్ మీన్స్ సేఫ్గా ఎలా ఉండాలి ఏంటి, ఈ 2-3 days షిప్లో ఉన్నప్పుడు క్రూజ్లో ఎలా ఉండాలి ఏంటి అని భద్రతలన్నీ చెప్పిస్తారు. ఫ్లైట్లో ఎట్లయితే ముందుగా మనకు చెప్తారో అలాగే ఇక్కడ కూడా చెప్తారు. దానికోసం అందరినీ ఒక చోట రమ్మంటున్నారు. సో అదేంటో చూసేద్దాం. చిన్న డ్రిల్ చేద్దాం. డ్రిల్స్ అంటే డ్రిల్ చేయడం కాదు, చూపిస్తారండి ఎట్లా ఉండాలి షిప్లో ఏమన్నా ప్రమాదం అకస్మాత్తుగా వస్తే ఏంటి అని. ఎంట్రన్స్ 5th ఫ్లోర్. 5th ఫ్లోర్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఫ్లోర్స్కి లిఫ్ట్స్ ఉంటుంది మనకు. అంటే లిఫ్ట్స్ చాలా చోట్ల ఉన్నాయి, ఎక్కువ లిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ లిఫ్ట్ చూస్తే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. లిఫ్ట్లో పైకి వెళ్ళచ్చు, కిందికి దిగచ్చు. పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ వైఫై కూడా మనకు లోపల వస్తే వైఫై ఉండదు. సో మనం ఇక్కడ వైఫైకి మనం నెట్ కావాలంటే కొంచెం అమౌంట్ పే చేస్తే అది కూడా ఇస్తారు. అండ్ టైం టు టైం సిస్టమ్ ఉంటుందండి, ఇష్టానుసారం మనం ఉండేదానికి లేదు. సో ఇప్పుడు పిలిచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏమన్నా ప్రాబ్లం వస్తే మనం ఎట్లా వేసుకోవాలి, లైఫ్ జాకెట్స్ అని చూపించారు. మనం వేసేది కచడా ఏమైనా వాటర్ బాటిల్స్ లేదా ప్యాకెట్స్ సముద్రంలో వేస్తే కఠిన చర్యలు తీసుకోబడి స్ట్రిక్ట్గా చెప్పారు. వెరీ బ్యూటిఫుల్ ఫుడ్ బాగా తిన్నాం. నెక్స్ట్ గేమ్స్ ఏంటో ఎంజాయ్ చేయాలి. సో ఇది ఫ్లోర్ స్టార్టింగ్ ఫ్లోర్ 10th ఫ్లోర్ అయితే రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం. లెట్స్ కమ్. భోజనం చేసి
1.5 అవర్ కూడా కాలేదు, వెంటనే స్నాక్స్. మీరు ఏమేమి తెచ్చుకున్నారండి? డిఫరెంట్ ఒక కేకు, పైనాపిల్ కేకు, మురుకు, వెజిటబుల్ కట్లెట్. ఇది పైనాపిల్ కేక్ కూల్గా ఉంటుంది. ఇవన్నీ హాట్ తెచ్చుకున్నాడు, నేను స్వీట్ తెచ్చుకున్నా. ఇట్స్ వెరీ నైస్. ఒకసారి చూడండి, డిఫరెంట్ ఐటమ్స్. నేనైతే స్లైస్ కేక్ తీసుకున్నాను ఇది, అండ్ అలానే వస్తే కొంచెం బిస్కెట్స్ స్లైడ్ బిస్కెట్స్ తీసుకున్నాను. బిస్కెట్స్ చాలా బాగుంది. అండ్ కాఫీ టీ కూడా ఉంది, సో కాఫీ టీ కూడా తీసుకుందాం. ఇది చాలా బాగుందండి, ఇది చాలా బాగుంది, తీసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ వాజ్ మనోడు. ప్రెసెంట్ క్రూజ్లో ఉన్నాం, కార్డేలియా క్రూజ్లో. సో గోవా టు ముంబై టు లక్షద్వీప్, గోవా. అయిందా? తెలుసుకోండి, చదువుతాం, పోతాం. మధ్యలో పోయింది అలలు. వేరే అందరూ ఇదేదో కట్లెట్ అండి, బాగా ఇది టేస్ట్ బాగా చాలా బాగుంది. మురుకు బాగుంది, చాలా బాగుంది. దీంతో పాటు కాఫీ పెట్టుకుని తెచ్చుకుంటారు మా కాఫీ ఎక్కడ ఉంది? అందరికి నా శ్రీవారు కాఫీ అడిగారు, తెద్దాం. సో కప్స్ తీసుకొని కాఫీ తీసుకెళ్తాం. షిప్ వెళ్తున్నట్టే లేదు కదా, షిప్ అస్సలు వెళ్తున్నట్టే లేదు. ముంబై అక్కడ సిటీ కనపడుతుంది చూడండి, సముద్రం ఆనుకొని. సో స్నాక్స్ తినేసి హ్యాపీగా కదులుతూ ఉంటే అలా చూసుకుంటూ కూర్చున్నాం. సో అందరూ స్నాక్స్ తీసుకుంటున్నాం టోటల్. సో ఇది అయిపోతేనే ఏదో ప్రోగ్రామ్ ఉందంట, వెళ్ళి అది చూడాలి. క్రూజ్లో ఇది థియేటర్ అండి. సో ట్రెడిషనల్ డాన్స్ జరిగింది, చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళు. గణపతి పప్ప డాన్స్ చాలా బాగా ట్రెడిషనల్ డాన్స్. సో అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాం, వాళ్ళతో ఫోటోస్ కూడా తీసుకున్నాం. Ladies and gentlemen, we request you to kindly vacate the venue as our technical team needs to prepare for the next show. Thank you, and we wish you all a pleasant stay on the beautiful Empress.
యాక్చువల్లీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు డాన్స్ అయింది, నెక్స్ట్ మ్యూజిక్ అంటే లైవ్ మ్యూజిక్. సో అవుట్ సైడ్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేద్దాం. ఇంకా in that time. You can just go through with that. Shows, activities, rentals, and time exit. థియేటర్ నిజంగా ఒక బోట్లో రెడీ చేసిందా లేదండి. ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్కి ఎంత ఎక్స్పెండ్ చేశారు, ఎంత మనీ స్పెండ్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్. డాన్స్ మ్యూజిక్కి సంబంధించి డిజైన్ చేశారు. డిజైనింగ్ ఫస్ట్ అవుట్ సైడ్ మ్యూజిక్ అన్నారు. If you like dancing, enjoy yourselves. फूलों के रंग से दिल की कलम से मुझको मिली कैसे बताऊं किस तरह से मुझे तुमसे And
Priya, bolo some. Yeah, from Maharashtra. Hi. It's a YouTube channel. एक मिनट मारा ने शूट करवाना છે તાકે બાપ ड्रेस पूरा अच्छी है. હોવાનું આપણો કરતા హాయ్ హలో దిస్ ఇస్ బస్ మనోరి ప్రజెంట్ క్రూస్లో ఫస్ట్ డే అండి. సో 1 డే అయిపోయింది, 1 నైట్ ఇది. సో ఇది నైట్ క్రూజ్ ఇలా ఉంటుంది. సో డాన్సింగ్ అయింది, సింగింగ్ అయింది అండ్ ఎంటర్టైన్మెంట్స్ అయినాయి. నైట్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసి ఇందాక డాన్స్ చేశారు. సో చిల్గా కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, డ్రింక్స్ తీసుకునే వాళ్ళు డ్రింక్స్ తీసుకుంటున్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్స్, చిల్డ్రన్స్, ఎవ్రీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ టైం షిప్ ఇట్లా ఉంది. సో నడీ సముద్రంలో టైటానిక్ లాంటి పోలిన క్రూజ్లో మనం ఉన్నాం. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ క్రూజ్. చాలా చాలా బ్యూటిఫుల్ క్లైమేట్లో, బ్యూటిఫుల్ లైటింగ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నేను కూడా ఇందాక డాన్స్ చేసి అలసిపోయాను. సో లేడీస్ అంతా అక్కడ కూర్చొని ఉన్నారు. డ్రింక్ తీసుకునే వాళ్ళంతా ఇక్కడ తీసుకుంటున్నారు. ఏ డ్రింక్ అయినా కాఫీ, టీ, మాజా, కూల్ డ్రింక్స్, ఆ డ్రింక్స్ ఎంత తీసుకున్నా అన్లిమిటెడ్ ఇక్కడ. సో ఎవరు ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్ళు అలా చేస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్. సముద్రం అయితే చల్లని గాలులు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంది. సో చిమ్మ చీకటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లని గాలులు వస్తున్నాయి. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ మనోరి.